హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. రవి ప్రకాష్, ఎస్, మీడియా లెజెండ్. అసలు సీఓ అంటే ఇలా ఉండాలంటూ మీడియాలో, ముఖ్యంగా తెలుగు మీడియాలో పేరు పొందిన రవి ప్రకాష్ మళ్ళీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. బాస్ ఇస్ బ్యాక్ అన్న చందాన ఆయన ఎంట్రీ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర రాజకీయాల్లోనూ మీడియా వర్గాల్లోనూ ప్రకంపనలు రేపుతోంది. కొంతకాలం పాటు మీడియాకు దూరంగా ఉన్న రవిప్రకాష్ తాజా ఎన్నికల సర్వేతో బయటకొచ్చారు, గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన సర్వే ప్రకంపనలు రేపుతోంది. తెలంగాణ, ఆంధ్రాలో ఆయన సాహసోపేతమైన ఒక సర్వే చేస్తూ ఇది నా అంచనా, ఇదే రిజల్ట్ అంటూ ఆయన చేసిన ప్రకటన, ఆయన సొంత టీవీ ఛానల్ ఆర్టీవీలో చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది, చర్చనీయాంశంగా మారింది. మీడియా వర్గాల్లో, ముఖ్యంగా మీడియా దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. రవిప్రకాష్ ఒక సాహసోపేతమైన చర్య తీసుకున్నారని, ఆయన సర్వే సంచలనంగా మారిందని మీడియా విశ్లేషిస్తుంది. ఇందులో భాగంగానే ఆదాబ్ హైదరాబాద్ రవిప్రకాష్పై ఒక ప్రత్యేక కథనం వెలువరించింది. ఇంతకీ రవిప్రకాష్ సంచలన సర్వే ఏంటి? చాలా సంచలనమే. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణలో గులాబీ పార్టీకి 0 సీట్లు వస్తాయని, ఈ ఎంపీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి అసలు సీట్లే రావంటూ రవిప్రకాష్ కుండబద్దలు కొట్టినట్లు తన సర్వేలో చెప్పారు. ఇదే కాకుండా ఆంధ్రాలోనూ జగన్ పార్టీకి ఓటమి తప్పదంటూ ఆయన సర్వే నివేదిక వెల్లడించింది. ఆయన స్వయంగా తన ఆర్టీవీ ఛానల్లో ఈ సర్వే వివరాలను వెల్లడించారు. ఇది పక్కా, ఇదే నా అంచనా అంటూ ఆయన చేసిన ఈ సర్వే ప్రకటన కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని ఇప్పుడు మీడియా వర్గాలు అనేక రకాలుగా విశ్లేషిస్తున్నాయి. రాజకీయ వర్గాల్లో ఇది ఖచ్చితంగా ప్రకంపనలు రేపుతోంది. ఆదాబ్ హైదరాబాద్ కూడా ఈ సర్వేపై ఒక విశ్లేషాత్మకమైన ఒక కథనం రాసింది. రవిప్రకాష్ నెగ్గేనా తగ్గేనా అంటూ ఆదాబ్ హైదరాబాద్లో వచ్చిన కథనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రవిప్రకాష్ సర్వేపై ఆదాబ్ హైదరాబాద్ ఒక పెద్ద కథనమే రాసింది. రవిప్రకాష్ మీడియాలో ఎలా వెలిగారు, టీవీ9ను ఎలా నడిపారు, ఆయన సీఓగా ఎంతగా పేరు ప్రఖ్యాతులు పొందారు, తర్వాత టీవీ9 పరిణామాలు, ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఆర్టీవీ అనే ఒక సంస్థను, ఒక ఛానల్ను ఏర్పాటు చేసిన ఆయన బయటికి రాకపోవడం, మేడే సందర్భంగా ఆయన బయటికి వచ్చి ఒక సంచలన సర్వేతో రాజకీయాలకే సవాల్ విసరడం వంటి విషయాలను ఆదాబ్ హైదరాబాద్ విపులంగా చర్చింది. అయితే రవిప్రకాష్ నెగ్గేనా తగ్గేనా అంటూ జనాల్లో జరుగుతున్న చర్చ, మీడియాలో జరుగుతున్న చర్చను కూడా ఆదాబ్ హైదరాబాద్ ప్రస్తావించింది. ఇంతకీ రవిప్రకాష్ నెగ్గేనా తగ్గేనా, ఇదే ఆదాబ్ హైదరాబాద్ టైటిల్. ఎస్, ఈ సందేహం ఎవరికైనా వస్తుంది. కానీ రవిప్రకాష్ను దగ్గరగా చూసిన వారికి, రవిప్రకాష్పై మంచి అవగాహన ఉన్న వారికి రవిప్రకాష్ అంత ఆషామాషిగా ఎలాంటి ప్రకటనలు చేయరని తెలుసు. ఎందుకంటే రవిప్రకాష్ ఏదైనా నిక్కచ్చిగా మాట్లాడతారు, నిక్కచ్చిగా చెబుతారు. రవిప్రకాష్తో దగ్గరగా నాకున్న అనుబంధంతో చెబుతున్నాను. రవిప్రకాష్ ఏదైనా చాలా అన్ని ఆలోచించిన తర్వాతే మాట్లాడతారు. బహుశా ఈ సర్వే కూడా అలా మొత్తం అన్ని కోణాల్లో చర్చించి, అన్ని కోణాల్లో విశ్లేషించి విడుదల చేసింది అయి ఉంటుంది. ఎందుకంటే ఇది రవిప్రకాష్ చర్చ. కానీ ఆయన నెగ్గేనా తగ్గేనా అన్న సందేహానికి జవాబు చెప్పడం కష్టం. ఎందుకంటే ఓటర్ల మనోగతం స్పష్టంగా అంచనా వేసిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు లేరు. చివరి నిమిషంలో కూడా ఓటర్ల మైండ్ మారుతుంది. అలాంటప్పుడు ఏ సర్వే అయినా ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుందని చెప్పలేం. ఈ సర్వే కూడా అలా కావచ్చు. అంత మాత్రాన రవిప్రకాష్ నెగ్గేనా తగ్గేనా అని చెప్పలేం. ఇది ఎన్నికల సర్వే, ప్రజల మూడ్ను బట్టే ఉంటుంది. ప్రజల మూడు ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు అంచనా వేయలేరు. ఎస్, రవిప్రకాష్ నెగ్గను లేదు, రవిప్రకాష్ తగ్గను లేదు.